విన్నంతనే షాక్‌కు గురిచేసే ఉదాంతంగా దీన్ని చెప్పాలి. సామాజికంగా వస్తున్న మార్పుల వేళ సమాజంలో ఎలాంటి విషాదాలు చోటు చేసుకుంటున్నాయన్న దానికి నిదర్శనంగా ఈ ఘటనను చెప్పాలి. హర్యానాలోని పానీపట్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక విషాద ఉదాంతం నోట మాట రానివ్వని తీరుగా మారింది. సోషల్ మీడియాలో తమ ఉనికిని చాటుకునేందుకు పలువురు ఎంతలా తపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ పిచ్చి పీక్స్‌కు చేరడమే కాదు, పలు కుటుంబాల్లో కొత్త చిచ్చుకు కారణమవుతుంది. ఇప్పుడు చెప్పే విషాదం కూడా ఆ కోవకు చెందిందే. పొట్టి డ్రెస్సులతో కోడలు చేసే ఇన్‌స్టా రీల్స్, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అత్తామామల తీరుపై మొదలైన పంచాయతీ. చివరకు కోడలి తీరును తీవ్రంగా వేదనకు గురయ్యారు. ఈ ఉదాంతంలోకి వెళితే హర్యానాలోని నారా గ్రామానికి చెందిన 46 ఏళ్ల రాజేష్, 44 ఏళ్ల సుమన్ దంపతులు. వీరికి ఆశిష్ అనే కొడుకు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించిన ఆశిష్ గత ఏడాది జనవరిలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి వరకు అంతా సజావుగానే సాగినా ఇక్కడే కల్చరల్ తేడాలు మొదలయ్యాయి. అబ్బాయి గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో పెరిగిన కుటుంబానికి చెందినవాడు కాగా, అమ్మాయి ఢిల్లీ లాంటి కాస్కో సిటీలో పెరిగారు. ఆమెకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడం హాబీ. ఆమె జీవన విధానం, ఆమె ధరించే డ్రెస్సుల విషయంపై అత్తామామలు అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలో అత్తా కోడలకు మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. చివరకు అది కాస్త కుటుంబ కలహాలుగా మారాయి. ఈ నేపథ్యంలో స్నేహకు మద్దతుగా ఆమె తల్లిదండ్రులు, సోదరి కూడా కలవడంతో ఆశిష్ తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బందిగా మారింది. అత్తామామల అభ్యంతరాలకు స్పందనగా వారి మీద భౌతిక దాడికి పాల్పడినట్లుగా కోడలి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవ్యాధికు గురైన రాజేష్ దంపతులు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని అపస్మారక స్థితిలో గుర్తించిన స్థానికులు హుటాహుటిగా ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే వీరి ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలో రాజేష్ సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్నేహ, ఆమె తల్లిదండ్రులు, సోదరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఉదాంతం స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాలోని ఈ ఉదాంతం పెద్ద ఎత్తున రావడంతో ఇప్పుడు ఈ విషాద ఉదాంతం వైరల్ గా మారింది.